బిగ్ బాస్ ఎలిమినేషన్స్ అన్నీ చిత్ర విచిత్రంగా జరుగుతుంటాయి. అయితే సీజన్ 8లో తొలి వారం నామినేషన్లో బేబక్క ఉన్నప్పుడు చాలామంది కూడా ఆమె ఎలిమినేషన్ ఫిక్స్ అని గట్టిగానే ఫిక్స్ అయిపోయారు. కారణం ఏంటంటే కిచెన్. అవునండి బాబు, రావడం కిచెన్లోకి వెళ్ళి గరిటె పట్టారంటే వాళ్ళని హౌస్లో వాళ్ళంతా గెట్ అవుట్ అని నామినేట్ చేస్తుంటారు. చివరికి ఎలిమినేషన్ కూడా అయిపోతుంటారు. ఇప్పుడు సీజన్ 8లోనూ ఇదే సెంటిమెంట్ రిపీట్ అయింది. తొలి వారంలో బేబక్క ఎలిమినేట్ అయిపోయింది. అయితే బేబక్క ఎలిమినేషన్కి అసలు కారణం ఉంది. అసలు ఆమె ఎలిమినేట్ ఫేరా కాదా అనేది కూడా ఒకసారి మనం చూద్దాం. బెజవాడ బేబక్క ఎంట్రీ అవతార్ రేంజ్లో ఉన్న తీరా పర్ఫార్మెన్స్ మాత్రం అటర్ ఫ్లాప్ అని మూవీ తీరులో ఉందన్నమాట చెప్తున్నారు చాలామంది. హై బడ్జెట్ మూవీ అని ప్రమోషన్ చేసి లో బడ్జెట్ మూవీగా చూపించినట్లు మారింది బేబక్క పరిస్థితి. నిజంగా బేబక్క ఏవి ప్రోమో చూస్తే ఆమె సూపర్ డూపరో పర్ఫార్మెన్స్ పక్కాననుకున్నారు. తీరా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాక అటర్ ఫ్లాప్ షోగా మారింది. అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అనే థీమ్తో ప్రారంభమైన ఈ సీజన్లో బేబక్క మీద బిగ్ బాస్ లవర్స్ పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ 1% పర్ఫార్మెన్స్ చూపించలేకపోయింది. బెజవాడ బేబక్క బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన సీన్ గుర్తుందా? మన్మధుడు నాగార్జునకి హార్ట్ సింబల్ ఇచ్చి చాలా సిగ్గుపడుతూ మీ కళ్ళల్లోకి చూడలేను, చూస్తే కొట్టుకుపోతానేమో అంటూ చాలానే చెప్పింది బేబక్క. కానీ హౌస్లో పాలిటిక్స్ బలైపోయిన తొలి వారంలోనే ఎలిమినేట్ అయిపోయింది. ముఖ్యంగా తన ఎలిమినేషన్కి నిఖిలే కారణం అంటూ స్టేజ్ మీద బేబక్క కూడా గట్టిగానే చెప్పింది. అయితే ఇంటికి వచ్చేసిన తర్వాత తన సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఇందులో తనను బయటికి తోసేయడానికి ఇదే రీజన్ అంటూ క్లారిటీ ఇచ్చింది. హాయ్ అండి, నేనండి బేబక్కనండి, వచ్చేసానండి. ఆ హౌస్ నుంచి ఈ హౌస్లోకి వచ్చేసానండి, ఒక్క వారంలోనే వచ్చేసానండి. అంటే మెరుపు తీగలాగా పనిచేయమన్నారు, అందుకే ఇలా వెళ్ళి అలా వచ్చేసా. అంటే ఎంతకాలం ఉన్నామని కాదయ్యా, ఎంత బాగా ఉన్నామన్నదే నేను నమ్ముతాను. ఇక ఇదిలా ఉంటే ఆమె హౌస్లో ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన కావాలని చూపించలేదా, ఆమెకు అవకాశం లేకుండా చేశారా, ఆమెపై కెమెరాలు పెట్టలేదా అనేది కూడా డౌట్గానే ఉంది. అలాగే వంటిల్లే ఆమెకు శాపంగా మారింది. నిజంగా వంటింట్లో కుక్కర్ గొడవ ఆమెను నెగిటివ్లోకి నెట్టేసింది. బ్రేక్ఫాస్ట్ సమయానికి అందించకపోవడం, మీల్స్ కానీ కర్రీస్ సరిగ్గా వండకపోవడం, ఎవరైనా వండుకుంటామంటే నో చెప్పడం, అలాగే స్పెషల్ ఐటమ్స్ చేస్తానని తీరా టైంకి వచ్చాక టైం లేదు వదిలేయండి అని హౌస్ మేట్స్ని డిసప్పాయింట్ చేయడం వంటివి ఆమెను నెగిటివ్లోకి నెట్టేశాయి. అసలు హౌస్లో అందరికీ వంట చేస్తానని బేబక్క చెప్పడమే తప్పైనట్లుంది. అడ్డదిడంగా వాదించింది సోనియా. కావాలని మిమ్మల్ని ఆకలితో మార్చడానికి బేబక్క ఇలా చేసిందన్నట్లు అందరిలో గొడవ వేసుకుంది. ఇదే విషయాన్ని స్టేజ్ మీద కూడా బేబక్క చెప్పింది. మొత్తానికి వారానికి ఇంటికి వచ్చేసప్పటికి ఓ 20,000 ఫాలోవర్తో పెంచుకొని బేబక్క ఫుల్ జోష్లో హ్యాపీగానే ఉంది. మరి తర్వాత వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో, నెక్స్ట్ ఎవరు ఫాలో అవుతారో చూద్దాం.